శ్రీరామాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. వివాహ సందర్భంలో మనం ఇవాళ మనకు ఉన్న సంప్రదాయం ప్రకారం ఏంటంటే అనేక వేడుకలు జరుగుతాయి. జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టడం, మంగళసూత్రం కట్టడం, కాళ్ళు గడి కన్యాదానం చేయటం, ఇలా ప్రక్రియల్లో ముహూర్తం సమయానికి ఏం చేయాలి, దీని మీద అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. మన ఆంధ్ర ప్రాంతంలో మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే, ఏ ముహూర్తం అయితే మనకు పెద్దలు దైవజ్ఞులు నిర్ణయిస్తారో ఆ ముహూర్తానికి ఇవాళ మన పద్ధతిలో మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే, అప్పటి వరకు వారికి మధ్యలో ఒక తెర, ఒక వస్త్రం కట్టి, అంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకోకూడదు అని, దాన్నే సమీక్షణము అంటారు. అది ముహూర్తం టైంకి జరగాలి అని మన పెద్దల యొక్క నిర్ణయం. దానికోసం ఏం చేస్తారు, ఆ మంత్రాలతో తెరగట్టి అక్కడేమో మంగళ శ్లోకాలన్నీ చదివి ఆ ముహూర్తం వచ్చే వరకు కూడా కొంచెం ఎదురు చూస్తారండి. చూసి అప్పుడు ఈ జీలకర్ర బెల్లం ఒకళ్ళ శిరస్సు మీద మరొకరి చేత పెట్టించి అప్పుడు తెరదీసి ఒకళ్ళ మొహాన్ని ఒకళ్ళు చూసి. ఇక్కడ పెద్ద విశేషం ఏంటంటేనండి, నిజానికి ఆ సమయంలో ఒక 2 నిమిషాలు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవాలి ముహూర్తం సమయంలో. అప్పుడు వాళ్ళ యొక్క కాపురం ఏ విధమైన కలతలు లేకుండా ఉంటుంది. కానీ ఇవాళ ఇక్కడ జరిగేది ఏంటంటే, నేను అలా చెప్పినందుకు నన్ను క్షమించండి. ఆ జీలకర్ర బెల్లం పెట్టంగానే ఈ కెమెరా చేసేవాళ్ళు, ఈ యొక్క ఫోటోలు తీసేవాళ్ళందరూ తమ వైపు చూడమంటారు. వాళ్ళని అసలు వాళ్ళు కళ్ళల్లో ఒకళ్ళొకళ్ళు చూసుకొని ఇవ్వట్లేదండి, ఫోటోగ్రాఫర్ వైపు చూడాలి. అంటే ఫోటోగ్రాఫర్ వైపు చూడటం ప్రధానమా, ముహూర్తం టైంకు సమీక్షణం ఒక్కసారి మన పెద్దవాళ్ళం కూడా ఒక్క నిమిషం ఆగమనండి. ఆ ముహూర్తం టైంకి సమీక్షణం జరిగి ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకున్న తర్వాత 2 నిమిషాలు ఆగి తర్వాత 100 ఫోటోలు తీసుకోండి మీకు కావాలంటే, నష్టం లేదు. కానీ జీలకర్ర బెల్లం పెట్టంగానే కెమెరాలోంచి వచ్చి ఇగో ఇటువైపు చూడండి, ఇటువైపు, ఇంకా తరంబరాలు పోసేటప్పుడు ఆ కెమెరా వైపే చూడాలి. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు నేను అలా చెప్తున్నానని క్షమించండి. అది ఇక ఇన్ని డబ్బు ఖర్చు పెట్టి మనం చేసినటువంటి ముహూర్తంలో దాని ఫలితం ఏమిటి, దాని కాపురాలు ఎలా ఉంటాయని మనం ఆలోచించాలి. తీయండి, ఫోటోలు తీయొద్దంటలా. ఒక్క నిమిషం శాస్త్రం ఏం చెప్పింది, ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవాలి. 2 నిమిషాలు వాళ్ళిద్దరూ ఒకళ్ళకొళ్ళు కళ్ళలోకి చూసుకోవాలి. వాళ్ళు ఏదో మనకు చూడండి, సినిమా పాట కూడా ఏదో ఉంది, చూపులు గెలిచిన శుభవేళ అని. అది దాని యొక్క ముహూర్త బలంలో మనం చేయాల్సిన పని. అది మానేసేసి వాళ్ళు అడ్డం వచ్చేస్తారు. అసలు మన ఎవరిని చూడండి, వాళ్ళే మొత్తం గుడి చేసేసి ఫోటో తీసేవాళ్ళు, కెమెరా వీడియో ఇలా కట్టేసేసి ఇలా చేస్తున్నారు. సరే, అది వేరే విషయం అనుకోండి. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే, ముహూర్తం టైంకి కన్యాదానం చేసేటువంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల ఉందండి. కొన్ని చోట్ల సూత్రధారణ చేసే పరిస్థితి ఉంది. అదే ఇవన్నీ ఏంటంటే ఎవరి సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం రామాయణాన్ని గనక పరిశీలించినట్లయితే, ఇక్కడ ఈ సమీక్ష కంటే కూడా ముందు మన ముహూర్తం సమయానికి ఏం చేసినట్టు కనిపిస్తున్నదంటే, కన్యాదానం చేసినట్టే పాణిగ్రహణమే ప్రధానంగా రామాయణం మనకు తెలియచేస్తున్నదండి. విశేషం అది. మనం రామాయణంలో ఎక్కడా కూడా ఈ సమీక్షణ యొక్క ప్రక్రియ వాల్మీకి ఎక్కడా మనకు వర్ణించాల. వాల్మీకి వర్ణించింది ఏంటంటే, ముహూర్తం సమయంలో ఏం చేశాడంటే ఆయన పాణిగ్రహణం చేయించాటండి. ఒకళ్ళ చేతిలో ఒకళ్ళకి చేయి పెట్టి చెప్పాటండి. ఆ చేతిలో చేయి పెడుతూ కాళ్ళు గడిగి, అదే మనం ఇప్పటికీ ఉంది చూడండి, త్రేతాయుగంలో జరిగింది అది. కాళ్ళు గడిగి కన్యాదానం చేయటం అంటాం. ఇది చాలా ప్రధాన ఘట్టం. ఆ చేతిలో చేయి పెడుతూ ఆయన ఒక మాట చెప్పాటండి. ఆ దశరథ జనక మహారాజు రాముడితో అంటాట, ఇయం సీత మమ సుత, ఓ రామచంద్ర. అది ఎంత దర్పంగా, ఎంత నమ్మకంగా చెబుతున్నాడు. ఇయం సీత, ఇది సీతాదేవి అయ్యా. ఈ సీతాదేవి ఎవరో తెలుసా, మమ సుత. ఆ మమసుత అన్నప్పుడు ఏమిటనమాట, చాలా గర్వంగా చెబుతున్నాడు. నేను ఎవరిని అనుకుంటున్నావు, గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఆధ్యాత్మికం పొందిన జ్ఞానాన్ని పొందిన అటువంటి నా కూతురేయా ఈ సీత. ఇయం సీత ఇయం సీత మమసుత అనేటువంటి మాటకు పండితులు ఎంతో వ్యాఖ్యానం చేశారండి. అంతేకాదు, ఈ సీత ఎవరు అనుకుంటున్నావు, నీకు నీడలాగా వెన్నంటి కక్షసుఖాల్లో పాలు పంచుకుండేటువంటి ఇయం సీత మమసుత అని చెప్పి కన్యాదానం చేశాటండి. ఏమంటున్నట, ప్రతిచ్ఛయేనం భద్రాం చే సహధర్మచరీతవా. ఇదండి నాకు చెప్పిన ఎంత చక్కటి శ్లోకము చూడండి. అది సహధర్మచరీతవా. ఈ సీత ఏమిటనుకుంటావు, నీకు సహధర్మచారిణిగా ఉంటుంది.
కష్టాల్లో సుఖాల్లో కూడా నీకు నీడలాగా వెళ్ళినట్టుంటుంది నిన్ను. అందుకే ఆమె ఇది గుర్తు చేసింది. వద్దన్నాడు రామచంద్రమూర్తి. అడవికి వెళ్ళే టైంలో వద్దు, నువ్వు కష్టాలు పడలేవు, అక్కడ మానేసే, నువ్వు ఇంట్లో ఉండాల్సిందేనంట. అప్పుడు ఎప్పుడు అది ఒక పరిశువాక్యం పలికిందండి ఆ మహాతల్లి. ఏమన్నో తెలుసా అండి, అవునులే నువ్వు చాలా పిరికివాడివి, ఇంత చేతగానివాడు, భార్యను రక్షించుకోవటం కూడా చేతగానివాడు అని నేను అనుకోలేదు. నేను కాదు, మా నాన్నగారు కూడా స్త్రీ రూపంలో ఉన్నటువంటి పురుషుడివి అని తెలియక నీకు ఇచ్చి నన్ను పెళ్లి చేశారయ్యా అన్నది. అప్పుడు ఆయనకు పౌరుషం వచ్చిందండి రామచంద్రమూర్తికి. ఆ పౌరుషం రావాలని ఈవిడన్నది. అప్పుడు ఆయన వెనకాలే వెళ్ళింది. ఎందుకని తన తండ్రి చెప్పాడు, సహధర్మచరీతవా, నా కూతురు నీకు సహధర్మచారిణిగా జీవితాంతం ఉంటుంది, వదిలేస్తే నువ్వు వదిలేయాలి కానీ ఆవిడ నేను చూడండి ఎంత ఆవిడ నిన్ను వదలదు, నువ్వు వదిలేస్తే సీతా పరిత్యాగం చేసుకో, అది నీ కర్మ, మేమేం చేయలేము. అంత అంతరార్థం ఉంది ఈ శ్లోకంలో. సహధర్మచరీతవా, నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. ప్రతీచ్ఛ ఏనం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన. కాబట్టి అటువంటి ఉత్తమరాలైనటువంటి నా కుమార్తెను పాణిం గృహీష్వ పాణిన, నీ చేత్తో ఆవిడ చేతిని గ్రహించు, పాణిగ్రహణము. ఇదండి, ఇది ముహూర్తం జరిగినట్టుగా రామాయణంలో మనకు తెలుస్తున్నది. అంటే పాణిగ్రహణము అంటే సూత్రధారణ, పాణిగ్రహణము, తరంబరాలు, మంగళసూత్ర, ఇవన్నీ రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. దాంట్లో ఇవాళ మనకు జరిగేది మరి ఈ సమీక్షణ అంటే జీలకర్ర బెల్లం మనకి ఇప్పుడు నెత్తి మీద పెట్టడం జరుగుతుంది. కానీ ఒకప్పుడు ఈ పాణిగ్రహణం జరిగినట్టుగా రామాయణంలో ఆయన వర్ణించాడు. మిగిలిన విషయాలు ఏమీ ఆయన రామాయణంలో వర్ణన చెయ్యలేదు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి, పాణిగ్రహణానికి కూడా కాళ్ళు గడికి కన్యాదానం చేయడానికి కూడా అంత ప్రాముఖ్యం ఉన్నది అనే విషయాన్ని రామాయణం మనకు తెలియచేస్తున్నది. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇక్కడే ఇంకొక చిన్న ఇది ఉందండి, అది కూడా మీకు మనవి చేస్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. మన ఇవాళ ఏ శ్లోకం, ఏ శుభలేఖ చూసినా తెలుగు వాళ్ళ శుభలేఖలో పైన ఒక శ్లోకం కనిపిస్తుంది. ఏంటంటే అది జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయతా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. ఇదే వాల్మీకి రామాయణంలో శ్లోకం కాదు, కానీ ఎలా ఎవరు ఏ కవి రాశాడో కానీ తలంబ్రాల గురించి రాసిన శ్లోకం ఇది. ఇవాళ ప్రతి శుభలేఖలోనూ ఈ శ్లోకం చాలామందికి మరి దీని అర్థం ఎంతవరకు తెలుసో చిన్న సంగ్రహంగా అర్థం చెప్పి నేను విరమిస్తాను. ఏంటంటే ఆ అర్థం ఏంటంటే, మంచి ముత్యాల గురించి, తలంబ్రాల గురించి రాస్తూ ఆ తలంబ్రాలు ఈ వధూవరులకు మేలు చేయుగాక అని దీని అర్థం అండి. అవి ఎటువంటి తలంబ్రాలు, సీతారాముల చేతిలోని తలంబ్రాలటండి. ఏమయ్యా వాళ్ళ చేతిలో గొప్పతనం ఏమిటి అంటే అవి రకరకాల అవి ముత్యాలటండి. మంచి ముత్యాలకు రంగు ఉండదు, ఎక్కడికి వెడితే ఆ రంగు మారిపోతుంది. జానక్య కమలామలాంజలి పుట్టే యా ఇంద్రనీలాయితా. జానకీదేవి యొక్క చేతిలోకి వెళ్ళేటప్పటికీ ఆ ముత్యాలు ఇంద్రనీలాలాగా కనిపించినట్టండి చూసేవాళ్ళకి. ఈ తలంబ్రాల్లో పెద్ద ఘట్టం అని ఆయన ఒక కవి వర్ణించాడు. అది ఆ తర్వాత ఏం జరిగిందట, స్వస్త్యా న్యస్తా రాఘవమస్తకేచ. రాముడు అప్పటికే బూడిద రంగులు అక్షంతలు వెన్నబడి మళ్ళీ అమ్మవారు ఏం చేసిందట, రామచంద్రమూర్తిని ఎత్తి మీద పోసిందట ఆ మత్స్యాలనే. అది బూడిద రంగులో ఉన్నట. న్యస్తా రాఘవమస్తకేచ. కుందము అంటే మల్లెల కంటే ఒక రకమైన బ్రౌన్ కలర్లో ఉండేటువంటి పూలను కుందం అంటారండి. కుందము మల్లెలు బాగా తెల్లగా ఉంటాయి, కుందముల్లాగా ఉన్నాయిటండి. ఆ కుంద ప్రసూనములు మొళ్ళల్లాగా ఉన్నాయిటండి. ఏది మంచి ముత్యాలు. స్రస్త రాఘవమస్తకే చ విలసత్ అయిపోయిందండి. తర్వాత స్రస్త శ్యామల కాయకాంతి తనితాహ యా ఇంద్రనీల. అక్కడి నుంచి ఆ తల మీద నుంచి కిందకి దిగినాయిట. ఈయన శరీరం నీలమేఘశ్యామం. ఆ మంచి ముత్యాలు శరీరం మీద పడేటప్పటికీ యా ఇంద్రనీలాయితా, ఇంద్రనీల మణులలాగా ప్రకాశిస్తున్నాయి ఆ మంచి ముత్యాల రూపంలో ఉన్న తలంబ్రాలు అనమాట అండి. ఏమండి, ఆ ఇంద్రనీలాయితాహ ముక్తాహ. అటువంటి మంచి ముత్యాలు, అటువంటి తలంబ్రాల రూపంలో ఉన్న మంచి ముత్యాలు శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. సీతారాముల యొక్క వివాహ సందర్భంలో వాడినటువంటి ఆ మంచి ముత్యాలు, ఆ తలంబ్రాలు
మనందరికీ కూడా శుభాన్ని కలిగించుగాక అని ఆ శ్లోకం యొక్క అర్థము. స్వస్తి.